నోములు నోచినా వ్రతాలు చేసినా ఇంకేం చేసినా కూడా అక్కడ స్త్రీ భర్త పేరు చెప్పుకునేటువంటి యోగ్యత స్త్రీకి లేదు. ఎందుకంటే అక్కడ భర్త పేరు చెప్పుకోవటం కూడా లేదు. కేవలంగా మమ సౌభాగ్య సిద్ధ్యర్థం అన్నప్పుడు నా సౌభాగ్యం ఉండాలి, నా సౌభాగ్యం అంటేనే వాడు పక్కన ఉన్నటువంటి వాడు. కాబట్టి అక్కడ పేరు కూడా చెప్పుకోకుండా స్త్రీకి పూజ చేసుకునేటువంటి అధికారాన్ని, స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని స్త్రీకి ఇచ్చారు. కానీ పురుషుడికి మాత్రం ఎక్కడ ఎంతెందుకు చిన్న దృష్టాంతం మీకు సనాతన ధర్మంలోనే చూపిస్తా. అంటే మన ధర్మం ఎంత గొప్పది. పైన కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు, కొండ కింద ఉన్నటువంటి పద్మావతీదేవి గారు. ఈ రెండు బ్రహ్మోత్సవాల్లో మీరు చూడండి, ఒక పైన ఉన్నటువంటి బ్రహ్మోత్సవంలో వెంకటేశ్వర స్వామి వారు ఎప్పుడు బయట సంచారం చెయ్యాలన్నా, ఏ వాహనాన్ని ఎక్కాలన్నా పక్కన ఈవిడను పెట్టుకోనే వాహనం మీద ఎక్కి 20 వాహనాలు ఎక్కి దిగుతాడు. కానీ కొండ కింద కార్తీక మాసంలో ఈ బ్రహ్మోత్సవం చేసుకునేటువంటి పద్మావతీ దేవి 20 వాహనాలు ఎక్కినా ఒంటరిగానే వచ్చేస్తుంది. కానీ పక్కన భర్తను పెట్టుకొని ఎక్కడా కూడా చెయ్యదు. కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు పైనుంచి కింద ఉన్న అమ్మవారికి సారె తీసుకొని అక్కడ అర్చకులతో సహా వచ్చేస్తారు. కానీ కింద ఉన్నటువంటి అమ్మవారు పైకి ధోతి తీసుకొని మాత్రం వెళ్ళదు. కాబట్టి ఇది సనాతనంగా మన ధర్మంలో వస్తున్నటువంటిదే. కాబట్టి ఆవిడ బాగుండాలి అని పూజ చేసేటువంటి వ్రతం పురుషుడికి అది ఏదో ఒక వ్రతంగా చెప్పలే. కనులు మూసినా తెరచినా అర్ధోవా ఏష ఆత్మనః యత్ పత్ని తను మిథునమనేటువంటి వేదవాక్యం ప్రకారంగా ఆవిడ ఉంటేనే వీడి ఉనికి, వీడి శక్తి, వీడి బతుకు. కాబట్టి ప్రత్యేకం ఏమిటి ఇంకా? కలియుగంలో ఈ ధర్మ సూక్ష్మ మానవులకు అర్థం కావడం చాలా కష్టమేమో గురుగారు.